హాయ్ హలో నమస్తే, నేను మీ గణేష్ అఖిల్లా. హీర్ ఈజ్ మై నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిలిం కుబేరా. ఇప్పుడే సినిమా చూసి రావడం జరిగింది. ఆల్మోస్ట్ వీడియో రికార్డ్ చేసే టైంకి 2:30 అవుతుంది అనుకుంటా. సినిమా ఎలా ఉంది, నచ్చిందా నచ్చలేదా అని చెప్పేదానికంటే ముందు ఒకటే చెప్తా, దగ్గరలో థియేటర్లు ఉంటే టికెట్లు బుక్ చేసుకోండి, థియేటర్లకు వెళ్ళి కూర్చొని సినిమా చూడండి. 3 గంటల 15 నిమిషాల సినిమా. కోర్స్ సినిమాలో మీకు ల్యాగ్ ఉంది అని అనిపించవచ్చు, బట్ నాకైతే పర్సనల్గా నాకు ఎలా అనిపించింది అని అంటే నాకు చాలా బాగా నచ్చింది. మెయిన్లీ మన నాగార్జున గారిది, ధనుష్ గారిది, తర్వాత హిందీ యాక్టర్ ఆయన ఎవరో ఉన్నారో విలన్ క్యారెక్టర్ చేశారు ఆయనది ఒకటి, తర్వాత రష్మిక, వీళ్ళు నలుగురు బాగా చేశారు. పర్ఫార్మెన్సెస్ మెయిన్ చాలా బాగున్నాయి. ఎందుకు అని అంటే సినిమాని నడిపించింది ఆ పర్ఫార్మెన్సెస్తోనే. సినిమా స్టోరీ అంత ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా ఒకే రిధంలో వెళ్ళిపోతుంది. ఎక్కడ నాకైతే పర్సనల్గా ఎక్కడ బోర్ కొట్టలేదు. అట్ ద సేమ్ టైం స్టార్టింగ్ సీక్వెన్స్లో మొదలు పెడితే ఎండింగ్ సీక్వెన్స్ మొత్తం ఆ ఫైర్తో స్టార్ట్ అయ్యి ఫైర్తో ఎండ్ అవుతుంది. నాకు అనిపించింది ఆ సీక్వెన్స్ బాగుంది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన వ్యక్తులు ఇద్దరు ఉన్నారు. పర్ఫార్మెన్సెస్ ఒకటే కాకుండా ఎవరు అని అంటే శేఖర్ కమ్ముల గారు డైరెక్టర్. నాకు ఆయన కంఫర్ట్ జోన్ వదిలిపెట్టి కొత్తగా ట్రై చేసిన విధానం చాలా బాగా నచ్చింది. అట్ ద సేమ్ టైం ఆ కొత్తగా ట్రై చేసిన విధానంలో కూడా ఎగ్జిక్యూషన్ చాలా బాగా వర్కౌట్ అయింది అనిపించింది నాకైతే. ఆ వేరియేషన్ చాలా బాగా నచ్చింది. అండ్ రెండోది ఏంటి అని అంటే దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ చాలా డిఫరెంట్గా ట్రై చేశాడు. అట్ ద సేమ్ టైం బాగా ఇచ్చాడు, బాగా పండింది, నా పర్సనల్ ఫీలింగ్ అది. అండ్ సినిమాలు లేవు, చూసే దానికి థియేటర్లోకి వెళ్ళి చూడడానికి సినిమాలు లేవు అనుకునే ప్రతి ఒక్కడికి ఇది ఒక బెస్ట్ సినిమా. నాకు తెలిసి 2025లో ఒక ఫీల్ గుడ్ మూవీ అనుకోవచ్చు, లేదా ఒక స్టోరీ కంటెంట్ ఉన్న మూవీ అనుకోవచ్చు. ద బెస్ట్ మూవీ అనిపించింది నాకు. సో నేనైతే ఒకటే సజెస్ట్ చేస్తా, థియేటర్కి వెళ్ళండి, థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. మీకు నచ్చిందా నచ్చలేదా అన్నది కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్. నేను మీ గణేష్ అఖిల్లా, బాయ్.